వెండితెరపై అందాలను ఒలకబోసే ముద్దుగుమ్మలు తమని తాము ఫిట్ గా ఉంచుకోవడానికి జిమ్ లో చెమటలు కక్కిస్తారు. ఇప్పుడు ఆ కోవలో నేను చేరతానంటూ హెవీ వర్కౌట్స్ ని చేసేస్తోంది ఈ కొణిదెల అమ్మాయి. నటిగా రాణించాలని తెగ ప్రయత్నం చేసిన ఈ అమ్మడు అక్కడ సక్సెస్ కాకపోవడంతో కమిటీ కుర్రాళ్లతో చేసిన సినిమాతో మంచి విజయమే సాధించింది. అయితే తమిళంలో అయినా నటిగా లక్ ని టెస్ట్ చేసుకుంటానని వెళ్లిన ఈ అమ్మడికి మద్రాస్ కారెంట్ సినిమా పెద్ద షాకే ఇచ్చింది. ఎప్పుడూ లేని విధంగా గ్లామర్ ని బార్డర్ దాటించినా సినిమా సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోయింది. ప్రస్తుతం ఫిట్నెస్ పై పట్టు సాధించేందుకు ట్రై చేస్తుందంటే తమిళ్లో నటిగా కొనసాగే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. సాధారణంగా తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి జిమ్ కి వెళ్లే నిహారిక ఇప్పుడు ఒంటరిగానే ఇలా చెమట ఊడుస్తూ కనిపిస్తోంది. ఈ వీడియోనే ట్రైనర్ తీసి తన ఇన్స్టాలో స్టోరీగా పెట్టడంతో దానికి నిహారిక కూడా స్పందించడం విశేషం. చూడాలి మరి ఆమె తన పూర్తి ఫోకస్ ను నటనపై పెడుతుందా లేక నిర్మాతగానే కొనసాగుతుందా? అప్పట్లో రిలీజ్ అయి సూపర్ హిట్ సినిమాలు తాజాగా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ బాబు, వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టగా ఇప్పుడు నేను మళ్లీ థియేటర్లోకి వచ్చేస్తా అంటున్నాడు మన నాయక్. వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో 2013 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే సాధించింది. ఇక రిలీజ్ల ట్రెండ్ జోరందుకోవడం, ఇదే నెలలో 27న రామ్ చరణ్ బర్త్డే ఉండడంతో నాయక్ సినిమాని మరోసారి థియేటర్లలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఏ హీరో బర్త్డే వచ్చినా ఆ హీరో హిట్ మూవీ లేదా కల్ట్ మూవీని రిలీజ్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. దాంతో ఇప్పటికే రిలీజ్ కు సంబంధించి చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27న నాయక్ రిలీజ్ అని పోస్టర్ ని కూడా వదలడంతో మరోసారి థియేటర్లో తమ నాయక్ ని చూడడానికి రెడీ అయిపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమాలో బ్రహ్మి కామెడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ కి జోడీగా కాజల్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటించగా స్పెషల్ సాంగ్ లో చార్మి నటించడం విశేషం. ఇక చరణ్ తన 16వ సినిమాని బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ లేదా గ్లిప్స్ వీడియోను కూడా చరణ్ బర్త్డే కానుకగా అందించాలని డిమాండ్ చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. చూడాలి మరి అప్పట్లో డ్యూయల్ రోల్లో అలరించిన నాయక్ ఇప్పుడు ఎలాంటి వసూళ్లు రాబడతాడు. ఇటీవల టాలీవుడ్ లో రిలీజ్ చిత్రాల ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఈ జాబితాలో రీసెంట్ గా క్లాసిక్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అవగా సాలిడ్ రెస్పాన్స్ నే దక్కించుకుంది. సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లోతో మంచి పేరే తెచ్చుకున్న ఆ తర్వాత వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా శ్రీకాంత్ కెరీర్ కి ఆనందం లేకుండా చేసేసింది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ జనాలకి అంతగా ఎక్కలేదు. ఈ దెబ్బకి 6 సంవత్సరాలకు పైగా పరిశ్రమకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నారప్ప రీమేక్ చేసినప్పటికీ అది ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ కావడంతో శ్రీకాంత్ మరోసారి ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఇక భారీ బిల్డప్ తో వచ్చిన పెదకాపు గురించి పెద్దగా పేరు తేలేకపోయింది. దీంతో శ్రీకాంత్ అడ్డాల చాప్టర్ క్లోజ్ అని అనుకున్న టైంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అవ్వడం శ్రీకాంత్ కెరీర్ కి బూస్టప్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం శ్రీకాంత్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడని, గోదావరి నేపథ్యంలో అందమైన ఎమోషన్స్ ఉన్న కథ ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్న ఈ వార్త నిజమై సినిమా సెట్స్ పైకి వెళ్తే మరో బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ కి అందినట్టే. ఇదే నా చివరి సినిమా అని విజయ్ ఏ ముహూర్తాన ప్రకటించాడో అప్పటి నుంచి జననాయకన్ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. దీంతో ఈ సినిమాకి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో పడ్డాడు డైరెక్టర్ హెచ్ వినోద్. అందులో భాగంగానే ఓ పాటలో లోకేష్ కనకరాజ్, అట్లీ, నెల్సన్, దిలీప్ కుమార్ వంటి స్టార్ డైరెక్టర్లు గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ విషయానికి వస్తే విజయ్ తో తీసిన బీస్ట్ డిజాస్టర్ అయినప్పటికీ ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్లే కనిపిస్తోంది. ఇక లోకేష్ విజయ్ తో మాస్టర్, లియో లాంటి క్రేజీ సినిమాలు రూపొందించారు. అట్లీ విజయ్ కి తెరి, మెర్షల్, బిగిల్ లాంటి బ్లాక్ బస్టర్లు అందించారు. ఇక ఈ సినిమా కథ విషయంలో అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ముందు ఇది భగవంత్ కేసుడికి రీమేక్ అన్నారు, కానీ తర్వాత ప్రకటించిన టైటిల్ అది చూస్తే ఇది ఒరిజినల్ మూవీనే అనిపిస్తోంది. ఈ సినిమా టీజర్ వస్తే కానీ ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చేలా లేదు. ఇక ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా మామితా బైజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చూడాలి మరి చతురంగ వేట్టైతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న హెచ్ వినోద్ విజయ్ కి ఎలాంటి మరుపురాని విజయాన్ని అందిస్తాడు. ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ వస్తుంది. ప్రస్తుతం రాజా సాబ్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న ప్రభాస్ దానితో పాటు ఫౌజీ సినిమా కూడా చేస్తున్నాడు. ఇక త్వరలో సందీప్ వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. అందరి సినిమాల్లో హీరోలు ఒకలా ఉంటే సందీప్ వంగా సినిమాల్లో మరోలా ఉంటారు. యాటిట్యూడ్ గా బాబ్ అనిపించేలా ఉండే అతని హీరోల క్యారెక్టరైజేషన్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న
సందీప్ వంగ నెక్స్ట్ స్పిరిట్ మీద ఫోకస్ చేస్తున్నాడు. అయితే స్పిరిట్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. అయితే సందీప్ వంగ స్పిరిట్ ని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసి 1-2 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నాడట. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఉన్న బిజీ స్కెడ్యూల్ కి వరుస సినిమాలున్నాయి. రాజాసాబ్ పూర్తయినా ఫౌజీకి డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్ పూర్తి కాగా త్వరలో యాక్షన్ లోకి దిగబోతున్నారని సమాచారం. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ మాత్రమే కాదు, ప్రభాస్ పూర్తి చేయాల్సిన సినిమాల్లో సలార్ 2, కల్కి 2 కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కూడా మైథాలజీ టచ్ తో ఉన్న సినిమా కూడా ఉంది. చూడాలి మరి, భారీ సినిమాలని బాగానే లైనప్ చేసిన మన బాహుబలి వాటిని ఎప్పుడు పూర్తి చేస్తాడో. మైక్ దొరికింది కదా అని రెచ్చిపోవడం, ఇంటర్వ్యూలో అడుగుతున్నారు కదా అని అడ్డదిడ్డంగా వాగేయడం ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయిపోయింది. తాజాగా అదే జాబితాలో చేరాడు డైరెక్టర్ గీతాకృష్ణ. అప్పుడెప్పుడో సంకీర్తన, కీచురాళ్ళు వంటి క్లాసిక్ ఫిలిమ్స్ తీసిన ఈ డైరెక్టర్ గత కొంతకాలంగా లైమ్ లైట్ లో లేని సంగతి తెలిసిందే. అయితే సినిమాలు తీయడం మానేసిన ఇప్పుడు తనదైన ఇంటర్వ్యూలతో ఆడియన్స్ కి బాగా ఫెమిలియర్ అయిపోయాడు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ డైరెక్టర్ ఇంటర్వ్యూలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. అయితే ఇంటర్వ్యూలో సినిమా హీరోయిన్ల మీద ఆయన చేసే కామెంట్లు తరచూ వైరల్ అవుతుంటాయి. అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, అలా చెబుతారు, వాళ్ళ గురించి తెలియంది ఏముంది, ఇలా హీరోయిన్ల పేర్లతో ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే ఆయనపై తాజాగా ఫిర్యాదు నమోదైనట్లుగా కనిపిస్తుంది. యూట్యూబ్ లోనూ సోషల్ మీడియాలోనూ దారుణ రీతిలో పోస్టులు పెట్టే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సభ్యులు విశాఖ పోలీస్ కమిషనర్ కి కంప్లైంట్ చేశారట. విశాఖపట్నం ఆమీన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ ఇటీవల పలు యూట్యూబ్ ఛానళ్లలో ఇస్తున్న ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల్లో నటీనటుల గురించి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, ఇలా ప్రూఫ్స్ లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతుందట సదరు అసోసియేషన్. చూడాలి మరి, ఈ కంప్లైంట్తోనైనా సదరు దర్శకుల వారు నోటికి తాళం వేస్తారో లేదో. తెలుగు సినిమా పాన్ ఇండియా బాట పట్టడంతో ఇప్పుడు పరాభాష నటుల దిగుమతులు కూడా ఎక్కువే అయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ భామలైతే టాలీవుడ్ సినిమాలపై ఫోకస్ కాస్త గట్టిగానే చేస్తున్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అలియా భట్, దీపిక మరియు జాన్వీల గురించి. లాస్ట్ ఇయర్ జీగ్రాతో బోల్తా పడ్డ అలియా బాలీవుడ్ లో ఆల్ఫాతో పాటు లవ్ అండ్ వార్ సినిమాల్లో నటిస్తోంది. అయితే తెలుగు సినిమాల్లో ఏమాత్రం ఛాన్స్ వచ్చినా కాదనకూడదని ఫిక్స్ అయింది. అందుకే క్రేజీ కాంబినేషన్స్ కోసం ఎదురు చూస్తుందని తెలుస్తోంది. ఇక అలియా నటిస్తారంటే చాలు మన మేకర్స్ అవకాశాలు ఇచ్చేందుకు కూడా రెడీగానే ఉన్నారు. అయితే RRR తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనిపించకపోవడం గమనార్హం. ఇక కల్కి 2898 ADతో మెప్పించిన దీపికా పదుకొనే కూడా తెలుగు సినిమాలపై మనసు పారేసుకున్నట్టు కనిపిస్తోంది. సుమతి పాత్రతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన ఈ ముంబై భామ మరిన్ని ఛాన్సుల కోసం ఎదురు చూస్తుందట. ఇక ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చైనా సరే దీపికాను తెలుగు సినిమాల్లో నటింప చేసేందుకు మేకర్స్ సిద్ధమవడం విశేషం. ఇక జాన్వీ కపూర్ ఆల్రెడీ దేవరాతో ఎంట్రీ ఇవ్వగా దేవరా 2లో కూడా నటిస్తోంది. ఇదే కాకుండా రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇక వీరితో పాటు ఇప్పటికే SSMB 29లో ప్రియాంక నటిస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మొత్తానికి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటుతుండటంతో బాలీవుడ్ భామలు ఇలా టాలీవుడ్ పై ప్రేమని కురిపిస్తున్నారన్నమాట. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలలో శర్వాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సక్సెస్ ట్రాక్ తప్పిన శర్వా తిరిగి సాలిడ్ సక్సెస్ కొట్టడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పడిపడి లేచే మనసు, రణరంగం, జాను శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మారాయి. వీటికి తోడు ఒకే ఒక జీవితం సినిమా టాక్ పరంగా మెచ్చుకోతగ్గదే అయినా కలెక్షన్లు మాత్రం అస్సలు అనుకున్న స్థాయిలో రాలేదు. ఇక ఇటీవల విడుదలైన మనమే కూడా నిరాశే మిగిల్చింది. థియేటర్లో పెద్దగా ఆడకపోవడం, OTTలోనూ ఆశించిన స్థాయిలో క్రేజ్ రాకపోవడంతో మరో ఫ్లాప్ లిస్ట్లో చేరిపోయింది. ఈ పరిస్థితిలో శర్వా తన టైర్ 2 స్టేటస్ ను కోల్పోయినట్లే కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు తమ మార్కెట్ ను టైర్ 2 నుంచి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా శర్వా మాత్రం ఆ దిశగా వెళ్తున్నట్లు కనిపించట్లేదు. ప్రస్తుతం శర్వానంద్ శర్వా 36 అనే డర్ట్ బైక్ అడ్వెంచర్ థ్రిల్లర్ తో బిజీగా ఉన్నాడు. అదేవిధంగా మరో కామెడీ డ్రామా కూడా లైన్లో ఉంది. ఇకపై ఏదైనా సినిమా హిట్ అయితేనే శర్వా తిరిగి ఫామ్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలానే మరో 2 సినిమాలు
సినిమాలు బోల్తా పడ్డాయంటే తిరిగి మార్కెట్ దక్కించుకోవడం కష్టమే. చూడాలి మరి వచ్చే సినిమాలతో అయినా తిరిగి మునుపటి క్రేజ్ దక్కించుకుంటాడో లేదో. ఓటీటీలు ఎంట్రీ ఇచ్చాక విడుదలయ్యే సినిమాలన్నీ వాటి మాట వినాల్సిన పరిస్థితి. అలా అయితేనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి మరి. అయితే అవన్నీ నా దగ్గర చెల్లవు అంటున్నాడు మన మంచు విష్ణు. విషయంలోకి వెళ్తే దాదాపు 100 కోట్ల బడ్జెట్తో మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజుల్లో ఏ సినిమాకి అయినా విడుదలకి ముందే నిర్మాతలు ఓటీటీ, డిజిటల్ బిజినెస్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే తాము పెట్టిన బడ్జెట్లో రికవరీ అవుతుంది అనేది వారి నమ్మకం. ఈ క్రమంలో ఓటీటీ సంస్థలు పెట్టే కండిషన్స్ కి కూడా తల వంచుతున్నారు. ఇందులో భాగంగా సినిమాను ముందుగా వాళ్ళకి చూపించాలి. వాళ్ళు చెప్పిన డేట్ కి సినిమాని రిలీజ్ చేయాలి. వాళ్ళు చెప్పిన డేట్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వదిలేయాలి. అలా అయితే డిజిటల్ బిజినెస్ జరుగుతుంది. కన్నప్పకి కూడా ఓటీటీ సంస్థలు అలాగే డిమాండ్ చేస్తున్నాయి. కానీ మంచు విష్ణు మాత్రం వాళ్ళ డిమాండ్లను తలవంచడం లేదు. పెద్ద పెద్ద సినిమాలే ముందే ఓటీటీ డీల్స్ కుదుర్చుకుంటుంటే మరి ఏ ధైర్యంతో ఇలా ఓటీటీ శాటిలైట్ బిజినెస్ చేసుకోకుండా ఇలా కన్నప్పని థియేటర్లకు వదులుతున్నాడో తెలీదు. కానీ సినిమా గనుక తేడా అయితే ఓటీటీ సంస్థలు సినిమా రైట్స్ ని తీసుకోవడానికి ముందుకు రావు. ఒకవేళ టాక్ కనుక పాజిటివ్ గా వస్తే మాత్రం ఊహించినంత రేట్ ఇచ్చి డీల్ సెట్ చేసుకుంటాయి. చూడాలి మరి కన్నప్ప ఈ రెండిట్లో ఏ దారిన వస్తుందో. చెప్పి మరి 100 కోట్లు కొట్టడంతో తండేల్ సినిమా ఒక్కసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఇక ఈ సినిమా దర్శకుడు చందు మొండేటి ఏకంగా సూర్యతో సినిమా పట్టేశాడన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ మరో క్రేజీ హీరోతో సినిమా చేయబోతున్నాడు అంటూ ఓ వార్త టీ-టౌన్లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి తమిళ హీరో సూర్య కోసం చందు ఓ కథ సిద్ధం చేసి ఆయనకు వినిపించారు కూడా. సూర్యకు కూడా కథ నచ్చింది. కాకపోతే సూర్య ఇప్పుడు బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. సూర్య డేట్లు దొరకాలంటే కొంతకాలం ఆగాలి. ఈలోగా గీతా ఆర్ట్స్ లో చందు ఓ సినిమా పూర్తి చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ కోసం ఓ కథని చందు రెడీ చేస్తున్నారని, ఇటీవలే రామ్ ని సైతం చందు మొండేటి కలిశారని, తన ఐడియా చెప్పారని, రామ్ కూడా చందుతో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని సమాచారం. ఈ సినిమాని కూడా గీతా ఆర్ట్స్ నిర్మించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో నటిస్తున్నారు. అన్నీ కుదిరితే ఇది పూర్తయ్యాక చందుతో సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. చూడాలి మరి చక్కర్లు కొడుతున్న ఈ గాసిప్పులకి మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తారో. For more videos like this, subscribe Big TV channel.